నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేట మరి మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు మీకు విజయం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని దేవునికి వందనాలు. అలాగే మీకును మీ కుటుంబ సభ్యులకును న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటున్నాం మా ఫ్యామిలీ అందరి తరఫున, అలాగే విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ తరఫున. మరి ఈరోజు దేవుని వాక్యం మనం ఒకసారి చదువుకుందాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు. నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించెదవు. చివరి లైన్లో ఉంటుంది 2వ వచనంలో, నీ మేకులను దిగగొట్టుము, కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. మరి ఏదైతే ప్రాజెక్ట్స్ మీరు ప్రారంభించి ఉన్నారో, ఏవైతే మరి పనులు మీరు పూనుకొని ఉన్నారో, ఈ పని మేము చేయాలి అని అనుకొని మరి మీరు చేయాలా వద్దా అని సంశయంలో ఒకవేళ ఆలోచనలో ఉన్నట్లయితే నీ మేకులను దిగగొట్టుము, ఆ పనిలో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగే కింద లైన్లో కూడా కుడివైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించదవు. మరి కుడివైపునకు ఎడమ వైపునకు మీరు ఏ పని ప్రారంభించినా కూడా చాలామంది మరి ఈ పనిలో నాకు విజయం ఉందో లేదో, సక్సెస్ ఉందో లేదో అని చెప్పి మధ్యలోనే మరి ఆ యొక్క పనిని, ఆ యొక్క ప్రాజెక్ట్ని వదిలివేసి నిరాశ చెందుతూ ఉంటారు. మరి ఎంతోమంది అలసిపోతూ ఉంటారు, ఇది నా వల్ల కాదు అని మరి ఆలోచిస్తూ కృంగిపోతూ మరి ఉండవచ్చేమో. అలాగే పరిస్థితుల కారణంగా, మనకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల కారణంగా మరి నిరాశ చెంది దేవునికి ఇష్టమో లేదో మరి పని చేయడం వల్ల మరి దేవుని చిత్తం ప్రకారం నేను చేస్తున్నానో లేదో అని చెప్పి మరి ఆలోచిస్తూ ఆ యొక్క సమయాన్ని మొత్తం వృధా చేసి ఉండవచ్చేమో. కానీ చింతించిన అవసరం లేదని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఎందుకంటే మీరు ఏ పని అయితే మీరు పూనుకొని ఉన్నారో ఆ పనిలో మీరు నిర్భయంగా సాగిపోవచ్చు అని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ పనిని మనం చేసినట్లయితే మరి కుడికి ఎడమకు మరి మనము వ్యాప్తి చెందుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అన్నమాట. అయితే మీరు ఆ రంగంలో, ఆ యొక్క పనిలో, ఆ యొక్క ఉద్యోగంలో లేదా ఆ యొక్క మరి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారని, ఎక్కడైతే మరి వ్యతిరేకతలు ఉన్నాయో, ఎక్కడైతే మరి మీరు ఆ పనిని మధ్యలోనే వదిలివేసి ఉన్నారో లేక ఇప్పుడే ప్రారంభించాలని అనుకుంటున్నారో, అలాంటివి ఏవైనా కావచ్చు, మరి దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే కుడికిని ఎడమకును నువ్వు వ్యాపిస్తావని. కుడివైపునకును ఎడమ వైపునకును అంటే మనం పూనుకున్న పనిలో మనం సక్సెస్ అవుతామని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం పైన ఆధారపడి ఏ పని అయితే ఆగిపోయినదో ఆ పనిలో మనం సక్సెస్ అవ్వడం కోసం ప్రార్థిస్తూ ముందుకెళ్దాం. ఆ పనిలో విజయాన్ని మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క న్యూ ఇయర్లో ప్రభా మేము ఆ యొక్క పనిని ప్రారంభిస్తుంటుండగా తిరిగి మా నాయన మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క బలాన్ని మీరు మాకు దయచేయమని, అందులో సాగిపోయి ఆయా అద్భుతమైన ఫలితాలను మేము చూచినట్లుగా, బహుగా ఆశీర్వదించబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన యేసే దివ్యనామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మీకు విజయం. మరి ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.